హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మీద అక్రమ కేసులు నడుస్తున్నాయి అని వైసీపీ శ్రేణుల ఆరోపణ. మరి అవి అక్రమ కేసులా లేదా సక్రమ కేసులా? అసలు వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి పనులు ఏంటి? అంటే వాళ్ళు చేసే పనులు కూడా కరెక్ట్గా ఉండాలి కదండి అని ఎంతోమంది వారి మీద ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరి అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఒక కేసులో, కేవలం ఒకే ఒక్క కేసులో సుమారు 113 వైసీపీ శ్రేణుల మీద కేసు నమోదు చేశారు పోలీసులు, నోటీసులు కూడా ఇచ్చారు. ఒకే కేసులో 113 మంది అంటే మామూలు విషయం కాదు, అసలు ఎవరు ఊహించినటువంటిదని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏంటా కేసు, అసలు ఎక్కడ జరిగింది, ఏ ఘటనలో వాళ్ళకి ఈ కేసు మీద పోలీసులు నోటీసులు ఇచ్చారు అనేది మనం చూద్దాం. అయితే 2025 జూన్ 18వ తేదీన రెంటపాళ్ల గ్రామంలో గడ్డి ముందు దాగి చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు గారి విగ్రహం ఆవిష్కరణ కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే పోలీసులు దాని మీద కొన్ని ఆంక్షలు విధించారు. ఏంటి, మీరు వెళ్ళడానికి కేవలం 3 బళ్ళకు మాత్రమే పర్మిషన్ ఇస్తాం, అది కూడా 100 మంది మాత్రమే. ఎక్కువ వెళ్తే అవి చిన్న రోడ్లు కాబట్టి యాక్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అలాగే రవాణా ఇబ్బంది పడే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంక్షలు విధించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోడ్డు మనకు తెలిసిందే, తెలియదు కాదు, దానిలోనే ఎన్నో ప్రమాదాలు గతంలో కూడా జరిగాయి. కాబట్టి మీరు ఆ రోడ్లో వెళితే, అది కూడా ఆయన నార్మల్గా వెళ్ళరు, ఏది ఇక్కడ గుంటూరు నుంచి డైరెక్ట్ రెంటపాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళరు, ర్యాలీలు చేసుకుంటూ ప్రజలకి నమస్కారాలు చేసుకుంటూ ప్రజల్ని పలకరించుకుంటూ కేవలం 2-3 గంటల్లో వెళ్ళిపోయేటువంటి రెంటపాళ్ళ గ్రామానికి ఆయన సుమారు ఉదయం 11 గంటలకు బయలుదేరితే సాయంత్రం 4-5 అయిందంటే మామూలు విషయం కాదు. ఆయన ఏ విధంగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళారని మనం ఓ రకంగా అనుకోవచ్చు. అయితే పోలీసులు ఆంక్షలు విధించారు కాబట్టి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి, అంటే ఓ రకంగా బహిరంగంగా బలవంతంగా ఏం చెప్పాలంటే రెచ్చిపోయారు, బరిదెగించేసి రోడ్ల మీద పోలీసులు బారికేడ్లు పెట్టి వైసీపీ కార్యకర్తలను ఆపే ప్రయత్నం చేస్తే మనము సోషల్ మీడియా వీడియోస్లో కూడా చూసాం. అంబటి రాంబాబు గారు పోలీసుల మీద విరుచుకుపడి వాగ్వాదానికి దిగి బారికేడ్లను పక్కకు లాగేసి పోలీసులను పక్కకు దోసేటువంటి వైనాలను కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అంబటి రాంబాబు గారు అలాగే ఆయన సోదరుడిని కూడా మనం చూసాం. దీనిలో భాగంగానే సింగయ్య అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు. అయినా కానీ మాకు అనవసరం, ముందు మాకు ర్యాలీయే ముఖ్యమని ఆయన్ని ఈడ్చి పక్కన పడేసి ముళ్ళ పొదల్లో పడేసి వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే వైసీపీ కార్యకర్త ఒక అతను డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించినా కానీ పట్టించుకోలేదు. ఆ తర్వాత తెల్లజర్ల మధు అనేటువంటి సత్తెనపల్లికి చెందినటువంటి వ్యక్తే అంబులెన్స్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వెళ్తుంటే ఆ అంబులెన్స్కి కూడా దారి ఇవ్వకుండా అతని మృతికి కూడా ఈ వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి సత్తెనపల్లి పర్యటనలో 3 బలికొందని మనం చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఆల్రెడీ పోలీసులు మేము ఆంక్షలు విధించాం, అయినా కానీ మీరు ఓ రకంగా ఎలా చెప్పొచ్చు అంటే స్కూల్స్ డిస్టర్బ్ అయ్యాయి, హాస్పిటల్స్ డిస్టర్బ్ అయ్యాయి, రవాణా శాఖ ఇబ్బంది పడింది, సుమారు 3 ప్రాణాలు పోయాయి. ఈ పర్యటనలో భాగంగానే కొంత ప్రజా ఆస్తి కూడా దుర్వినియోగం జరిగింది, నష్టపోయిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే పోలీసులు ఈ 113 మంది ఎవరో విడదల రజనీ గారు, అంబటి రాంబాబు గారు, బ్రహ్మనాయుడు గారు, అలాగే నంబూరి శంకర్రావు గారు, ఇంకా తదితరులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో ముఖ్య నేతలు ఆ కార్యక్రమంలో పాల్గొని ఎవరెవరైతే వాగ్వాదాలకు పాల్పడ్డారో, ఎవరెవరైతే ఫ్లెక్సీలు పెట్టి ఈ రెచ్చిపోయే కార్యక్రమాలు కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు కాబట్టి ఆ ఫ్లెక్సీలు పెట్టి రప్పా నరుగుతాం, 2029లో రాజారెడ్డి రాజ్యాంగం తెస్తాం, ఒక్కొక్కరిని బట్ట లోడ తీసి కొడతాం, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ ఆంక్షలు పెట్టారు కాబట్టి మరింత రెచ్చిపోయి, మరింత బరి తెగించి, మరింత బహిరంగంగా విచ్చలవిడితనం చేసి డీజేలు పెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిసరాలను ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. దానిలో భాగంగానే పోలీసులు ప్రజా ఆస్తి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు సుమారు 113 వైసీపీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణుల మీద. అయితే ఇప్పుడు ఈ 113 మంది వైసీపీ ఎవరైతే నోటీసులు అందుకున్నారో వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా నివేదికనే ఇవ్వాలి. వాళ్ళు అలా చేయడానికి గల కారణాలు ఏంటి, ఖచ్చితంగా వాళ్ళు అలా చేసినందుకు శిక్ష అనుభవించాలా లేదా, ఖచ్చితంగా ఇది
కోర్టు వరకు తీసుకువెళ్ళాలని, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది కార్యక్రమంలో భాగంగా సుమారు 3 ప్రాణాలు పోయాయి. 3 ప్రాణాలంటే మామూలు విషయం కాదు. ఆ ఇంట్లో అతనే ఖచ్చితంగా ఆధారమై ఉండొచ్చు. ఆ ఇంట్లో ఖచ్చితంగా అతనికి భార్య బిడ్డలు ఉండుండొచ్చు. ఖచ్చితంగా అతనికి వెనక ముసలివాళ్ళైన తల్లిదండ్రులు ఉండుండొచ్చు. లేదా పెళ్లి చేయాల్సినటువంటి చెల్లి, లేదా చదివించుకుంటున్నటువంటి తమ్ముడు ఆ అన్న మీదే ఆధారపడి ఉండొచ్చు. మరి వాళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ బాధ్యతల్ని ఎవరు భుజాల మీద వేసుకుంటారు? ఇప్పుడు 3 ప్రాణాలు పోయాయంటే మామూలు విషయం కాదు కదా. అయితే ఎంతోమంది వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకరికి విగ్రహం పెట్టడానికి వెళ్ళి 3కి విగ్రహాలు పెట్టారు కదండి అని ఎంతోమంది ఆగ్రహం చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ 113 మంది వైసీపీ శ్రేణులకు పోలీసులు నోటీసులు అందించడంపై చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. మరి ముందు ఈ ఘటనలో భాగంగా ఎన్ని కోణాలు బయటకు వస్తాయి, ఎలాంటి మలుపులు తిరుగుతాయి, ఈ 113 మంది ఖచ్చితంగా కోర్టుకు హాజరయ్యి ఎలాంటి నివేదికనిస్తారు అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని మరి చెప్పుకోవచ్చు. మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా మరో కేసు నమోదైందని మనం చెప్పుకోవచ్చు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనలో మీకేమనిపిస్తుంది? అసలు ఇది ఉపయోగకరం అంటారా? లేదా ఆయన చేసేవాడిని విచ్చలవిడితనంగా ప్రజాధనం వ్యర్థం చేస్తూ, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ప్రజల మీదకి కావాలనే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని అనుకోవచ్చా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు పొలిటికల్, ట్రెండింగ్, కరెంట్ అఫైర్స్, అలాగే అప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్లు ఏం కావాలన్నా కానీ మా ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.